రైట్ మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరొక 10 నిమిషాల సమయంలో ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరొకవైపు తుక్కుగూడ సభ వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భారీగా అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. పూర్తి ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టంగా చేయడం జరిగింది. అయితే తుక్కుగూడ సభ దగ్గర నుంచి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. చారి, ఓవర్ టు యు. మనం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి తుక్కుగూడ బహిరంగ సభ ప్రాంగణం దగ్గర ఉన్నాం. సభ ప్రారంభమైంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి ప్రసంగిస్తున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 6:30 నుంచి 6:40 మధ్య రాహుల్ గాంధీ చేరుకోబోతున్నారు. ఇక్కడ ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ తన జాతీయ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ జాతీయ మేనిఫెస్టోని తెలుగులో ఆవిష్కరించడంతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 25 అంశాలను కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కారానికి సంబంధించి అంశాలను గుర్తించడానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని వేశారు. ఆ కమిటీ సుమారు 25 నుంచి 28 సూచనలు అంశాలకు సంబంధించినటువంటి సూచనలు చేసింది. ఆ సూచనలకు సంబంధించి 25 అంశాలను పొందుపరుస్తూ ఒక మేనిఫెస్టోని కూడా రూపొందించింది. ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణకు కావాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రస్తావించినటువంటి సమస్యలకు పరిష్కారాలన్నింటినీ కూడా తన మేనిఫెస్టోలో ఇవాళ పొందుపరిచింది. జాతీయ కమిటీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి అదనంగా 25 అంశాలను పొందుపరిచినటువంటి మేనిఫెస్టో పత్రాన్ని రాహుల్ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేయబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ బహిరంగ సభకు హాజరైనటువంటి విశేషమైనటువంటి జనాల్ని చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగానే తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతుంది. ఇండియా కూటమి కూడా ఈ సభ ద్వారానే తన మేనిఫెస్టోని జనంలోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాన్ని కూడా శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈ వేదికని ఈ సభని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పిసిసి చీఫ్ గా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వచ్చినటువంటి తుక్కుగూడ మైదానాన్నే ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల సభకు కూడా పార్లమెంట్ ఎన్నికల సభకు కూడా వేదికగా ఎంచుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత 7 గంటల సమయంలో 7:30 సమయంలో రాహుల్ గాంధీ ఈ సభను ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు జనాల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. తెలంగాణలో ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణని రూపొందించుకుంటుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పోటీలో లేదు అనేటువంటి ఫీలింగ్కే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా బీజేపీని ఎదుర్కోవడానికి ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడను కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అందుకు అనుగుణంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంది అనేటువంటి ఇండికేషన్ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని ఎదుగుతుంది అనేటువంటి ఫీలింగ్ బీజేపీ ఉంది. కాబట్టి ఎదుగుతుంది అనుకున్నటువంటి బీజేపీని కూడా కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించాలనేటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును కూడా చేస్తుంది. అన్ని రకాలుగా బీజేపీని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన దిశగానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మెజారిటీ హామీలను అమలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ హామీల అమలు చేసినటువంటి నేపథ్యంలోనే
ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలను కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దానికి అదనంగా తెలంగాణ ప్రజల సపోర్ట్ కూడా కావాలనేటువంటి అప్పీల్ని చేయబోతుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అటు రాహుల్ గాంధీ ఇదే అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరుసగా జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఆయన స్పందించబోతున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లను కాంగ్రెస్ కి కట్టబెట్టాలనేటువంటి అప్పీల్ కూడా చేయబోతున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలంబాట సందర్భంగా చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రస్తుతం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. భారీ ఎత్తున జన సమీకరణకి పార్టీ నాయకత్వం అంతా కృషి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, అందరితో కూడా సమావేశాలను నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సభ కాబట్టి దీని నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంటుంది. కాబట్టి గ్రాండ్ గా ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి ఈ సభని చాలా గ్రాండ్ గా సక్సెస్ చేసేటువంటి పనిలో పార్టీ నాయకత్వం అంతా కూడా ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి చేరుకోబోతుంది. రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మేనిఫెస్టోని విడుదల చేయడంతో పాటుగా బీజేపీ వైఫల్యాలు, అలాగే గత ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినటువంటి అంశాల అన్నిటిని కూడా ఈ సభలో అటు రాహుల్ గాంధీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. తుక్కుగూడ వేదికగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. జన సమీకరణ కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా చెమటొచ్చి జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికీ నాయకుల ప్రసంగాలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ప్రసంగాలన్నీ కూడా మొదలయ్యాయి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత నేరుగా 7 గంటల సమయంలో 7:30 సమయంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ ముగుస్తుంది. తర్వాత ఢిల్లీకి రాహుల్ గాంధీ బయలుదేరి వెళ్తారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.